వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులకు ఉపయోగపడే టాపిక్ ఇది. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. మీకు కావాల్సినటువంటి ప్రతి నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ లాసెట్ ఎంట్రన్స్ అనేది దేనికోసం కండక్ట్ చేస్తారు, అసలు ఎవరు ఈ ఎంట్రన్స్ రాసుకోవచ్చు, ఎలిజిబిలిటీసు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. లాసెట్ అనేది మీకు బ్యాచులర్ ఆఫ్ లా అంటాం, బ్యాచులర్ ఆఫ్ లాస్ అంటే ఎల్ఎల్బిలో ప్రవేశం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎంట్రన్స్నే మనం లాసెట్ అంటాం. ఎల్ఎల్బి కనుక మీరు పూర్తి చేస్తే ఒక న్యాయవాదిగా లేదా భవిష్యత్తులో ఒక న్యాయమూర్తిగా జిల్లా స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జిల్లా జడ్జిగా మీరు ఎంపిక కావడానికైతే ఒక అత్యున్నతమైనటువంటి కెరీర్ని అందుకునే అవకాశం మీకు ఈ లాలో ఉంది. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకే కాదు, పట్టణ ప్రాంత విద్యార్థులకు కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే లాసెట్ వైపు దృష్టి సారించడం లేదు. కాబట్టి మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తే ఇవాళ మీకు కార్పొరేట్ సెక్టార్లో చూడండి అనేక ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు లీగల్ అడ్వైజర్స్ను నియమించుకుంటున్నాయి. అదొక్కటే కాదు, అనేక రంగాలలో కూడా మరి లా కంప్లీట్ చేసిన వారికి అవకాశాలు అయితే విస్తృతంగానే ఉన్నాయి. దాని మీద మంచి పట్టు సంపాదిస్తే కనుక భవిష్యత్తుకైతే డోకా లేదు. సో ఒక్కసారి మనము ఈ ఎల్ఎల్బి చేయాలంటే లేదా లాసెట్ ఎంట్రన్స్ ద్వారా ఎల్ఎల్బికి వెళ్ళాలంటే కావాల్సినటువంటి అర్హతలు అవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు వివరించడం అయితే జరుగుతుంది. గమనించండి. ఫస్ట్ మనకి ఈ లాసెట్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాము. 5 ఏళ్ల ఎల్ఎల్బి అయితే ఇక్కడ మీకు గమనించండి, 2 రకాల స్ట్రీమ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకటేమో ఈ ఎల్ఎల్బిని మనము 5 years ఎల్ఎల్బి ఉంటుంది, మీకు 3 years ఎల్ఎల్బి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ ద్వారా లాసెట్ రాసి సీట్ సంపాదిస్తే 5 సంవత్సరాలు ఎల్ఎల్బి చేయాలి. మీరు డిగ్రీ ద్వారా లాసెట్ రాసి సీట్ సంపాదిస్తే 3 yearsలో ఎల్ఎల్బి కంప్లీట్ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు దీని కొరకు రాసుకోవాలి, డిగ్రీ విద్యార్థులు దీని కొరకు రాసుకోవాలి. ఒకటి క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకసారి ఎలిజిబిలిటీస్ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీస్ ఏమున్నాయి, ఎవరు రాసుకోవచ్చు. 5 ఏళ్ల ఎల్ఎల్బి ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ రాయాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్తో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇది క్లియర్. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 45% మార్క్స్ ఉండాలని చెప్తున్నాడు. 45% మార్కులు ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబులే. ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నటువంటి వారు అంటే సెకండ్ ఇయర్లో ఉన్నవారు కూడా ఈ లాసెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక 3 ఏళ్ల ఎల్ఎల్బి ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే లాసెట్కు కనీసం 45% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. ఇక డిగ్రీ స్థాయిలో మీకు ఒకవేళ 45% లేవు అనుకోండి, మీకు ఒకవేళ పీజీ ఉంటే లేదా బీఎడ్ ఉంటే వారికి అక్కడ కూడా 45% కనుక ఉంటే పీజీ బీడ్లో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ రాసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఎవరైనా ఓపెన్ ఇంటర్మీడియట్ కానివ్వండి, ఓపెన్ డిగ్రీ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేస్తే మాత్రం ఎలిజిబుల్ కాదు. మన దగ్గర జనరల్గానైతే ఓపెన్ డిగ్రీ చేయాలన్నా కంపల్సరీ 10th క్లాస్ ఉండాలి. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ ఉండాలి కాబట్టి ఆ సమస్య లేదు. నేరుగా అంటే ఏం చదవకుండా 10th క్లాస్ కూడా లేకుండా డైరెక్ట్గా ఎవరైనా ఓపెన్ కనుక అట్లా కనుక చేస్తే వారికి ఎలిజిబుల్ లేదని చెప్తున్నారు. 1 sitting డిగ్రీలు అవి ఎలిజిబుల్ కావని క్లియర్గా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు దాదాపు ఉండకపోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని మీరు ఇక్కడ గమనించండి. వయోపరిమితి నిబంధనలు అయితే ఏమి లేవు. ఇంత సంవత్సరాలు నిండితే వీరు నాట్ ఎలిజిబుల్ అనేది ఏమి లేదు. ఒక మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది మీరు చూడండి. ఇందులో 3 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్కులకి, రెండో పార్ట్లో కరెంట్ అఫైర్స్ నుంచి 30, మూడో పార్ట్లో ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీస్ ఆఫ్ లా నుంచి 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అయితే అడుగుతారు. వీటిలో మ్యాచింగ్ ప్రశ్నలు కూడా ఇస్తారు. అదేవిధంగా 5 ఏళ్ల ప్రోగ్రాంకు నిర్వహించే టెస్ట్లో ఇంటర్ స్థాయిలో, 3 ఏళ్ల ప్రోగ్రాంకు నిర్వహించే పరీక్షలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. క్వశ్చన్స్ ఇవే మీరు గమనించండి. మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ఉంటాయి, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 30 ఉంటాయి. తర్వాత లీగల్ ద స్టడీస్ ఆఫ్ లా
ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీస్ ఆఫ్ లా అంటే లాకు సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి, వివిధ సెక్షన్స్ సంబంధించి లా ఆప్టిట్యూడ్ నుంచి ఒక 60 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గానే చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్. కొద్దిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఆ న్యూస్ పేపర్స్ పర్ఫెక్ట్గా చదివి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషను, భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టము వీటి మీద అవగాహన తెచ్చుకుంటే మంచి ర్యాంక్ అయితే మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక్క మార్కు చొప్పున మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. పరీక్ష సమయం వచ్చేసి మీకు 1.5 అవర్ టైం ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఇందులో క్వాలిఫై కావాలంటే కనీసం మీకు గమనించండి 42 మార్కులు అయితే కంపల్సరీ రావాలి. ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఉన్నాయి. మీరు 42 మార్క్స్ కంపల్సరీ రావాలని చెప్తున్నారు. 42 వచ్చిన వాళ్ళే మరి ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఈ నిబంధన వర్తించదు. క్వాలిఫైయింగ్ నిబంధన అనేది వీళ్ళకైతే లేదు. ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ఇస్తారు. తెలుగులో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ, ఇంగ్లీష్ తెలుగు బోత్ మీడియం ఒకటి వస్తుంది, ఇంగ్లీష్ ఉర్దూ ఒక పేపర్. మీరు ఎందులోనే ఏదైనా పెట్టుకోవచ్చు, గమనించండి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అసలే లేదు మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు 3 ఏళ్ళు 5 ఏళ్ళ వ్యవధి గల ఎల్ఎల్బి. ఇదేమో పీజీఎల్ సెట్ అంటే ఇది ఎల్ఎల్బి అయిన వాళ్ళకి ఇది మీకు డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళకి కాదు. ఇది ఇక్కడ వరకు మాత్రమే డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళకి మీకు చెప్పిన ఎలిజిబిలిటీ ఏందో చెప్పిన, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏముంటుందో చెప్పిన, అవన్నీ కూడా చెప్పిన. ఇక మిగతా పార్ట్ ఏమో ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ చేస్తారు కదా, వాళ్ళ కోసం ఇది ఉంది. ఎవరైతే మరి ఎల్ఎల్బి కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు ఎల్ఎల్బి చదువుతున్న వారు కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పీజీ కోసము వీరికైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అందులో 2 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో జ్యూరీ స్టూడెంట్స్ కాన్స్టిట్యూషనల్ లా అంశాల నుంచి ఒక్కో దానిలో 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో పార్ట్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, బిజినెస్ అండ్ కార్పొరేట్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్స్, అలైడ్ లా విభాగం సంబంధించి ఒక్క దానిలో 16 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్క్. ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 1.5 గంటన్నర. కనీసం 30 మార్క్స్ అయితే వస్తే క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. ప్రశ్నపత్రాన్ని అక్కడ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రం ఇస్తారు. ఇది ఓన్లీ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన వాళ్ళు ఇది రాసుకోవచ్చు. కాబట్టి ఇంటర్ డిగ్రీ అయిన వాళ్ళు ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. మీరు ఎల్ఎల్బి కోసం అయితే ఈ ఎంట్రన్స్ రాయాలి. ఒకవేళ ఎల్ఎల్బి కంప్లీట్ అయినాక మీరు పీజీ చేయాలనుకుంటే, లాలో పీజీ చేయాలనుకుంటే ఈ టీఎస్ పీజీఎల్ సెట్ రాసుకోవచ్చు. అది ఇక్కడ ఇచ్చినటువంటిది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి దరఖాస్తు ఫీజు ఇక్కడ 900 ఉంది. దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 600 రూపాయలు ఉంది. పీజీఎల్ సెట్ కోసం అయితే 1100 ఉంది, అది వేరు. ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 15 వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా మే 20 నుంచి 25 మధ్య మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ వచ్చేసి మీకు మే 30 నుంచి డౌన్లోడ్ అవుతాయి. ఇక 2024 టీఎస్ లా సెట్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, జూన్ 3. ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇంకా కొత్త ప్లేస్ కూడా ఉన్నాయి. నర్సంపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం అయితే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ laset.tsch.ac.in. సో ఇది మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్కి ఉపయోగపడే లాసెట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను.